స్థితిలో ఉంటున్నప్పుడు మనకి నిద్ర ఎలా పట్టగలుగుతుంది? కంటికి నిద్ర ఎలా రాగలుగుతుంది? అనేక ఆత్మలన్నింటినీ కూడా అగాధంగా ఎంతమంది చెప్పినా, యవనస్తులు అక్కడే ఎంతమంది చెప్పినా కూడా ఎనరు వారు ఉంటారు. నువ్వేంటి నాకు చెప్పేదనే వాళ్ళు ఉంటారే. వారి పరిస్థితి రేపొద్దున చూసుకున్నట్లయితే 7 పరిశుద్ధులకు విలువ జరగబోతుందని దేవుని వాక్యాలు సెలవిస్తున్నాయి. దేవుని యొక్క రాజ్యము 1000 ఏళ్ల పరిపాలన ఈ భూమి మీద. ఆ భూమి మీద మనము మన కుటుంబాలు ఉండాలంటే నమ్మాలా? సువార్తను నమ్మాలా? సువార్త నమ్మడము కాకుండా ఆయనను నమ్ముకున్న నీవు కూడా ఆ ఇతరులకి, అన్యులకి మనం అందరము కూడా సువార్త ప్రకటించగలుగుతున్నామా? తిని పడుకుంటున్నామా అని ఆలోచన మనలోకి రావాలి. అయ్యో, నేను సువార్త ప్రకటించాలి, ప్రకటించకపోతే నాకు శ్రమ, ప్రకటించకపోతే నాకు సంతోషం ఉండదు, సువార్త నాకు ప్రకటించకపోతే ఆనందం ఉండదు. కొంతమందికైనా దేవుడి గురించి, దేవుని యొక్క కష్టాన్ని గురించి 10 మందికైనా చెప్పి, ఇదిగో ప్రభువా నీలోని యొక్కను నా యొక్క జీవితం అంతా కూడా ఒక్కొక్క ఆత్మను నేను సంపాదించి నేను నీ ఎదుటి నడిపించాను కాబట్టి నీవిచ్చే ప్రతిఫలము నాకు ఇవ్వవా అని మనము దేవుణ్ణి ప్రాధేయపడాలి. హల్లెలూయా. అరే, ఈ భూమి మీద ఎంతమంది జనులు ఉన్నారు, ఎంతమంది ఉన్నా కూడా వాక్యానికి రారే. వాక్యం చెబుతున్నప్పుడు ఎగతాళిగా ఉండదే వారికి. ఇదిగో దేవుని యొక్క పిలుపును అందుకున్న వారు ఎలా పిలుపుకు లోబడతారంటే ఆత్మల సంపాదన కొరకు, ఆత్మల అభివృద్ధి కొరకు, కుటుంబాలు సంఘాలు క్షేమము కొరకు ఆలోచిస్తారు తప్ప వారి గురించి ఎప్పుడు కూడా ఆలోచించరు. హల్లెలూయా. వారి గురించి ఆలోచించుకోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. వారి గురించి ప్రార్థన చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు. అనేక కోట్ల మంది జనులని వారిని సహితము అగాధముని తప్పించి నిత్యమైనటువంటి సత్యను మార్గమునకు మనం నడిపించే వారిగా మనము గనక ఉండగలిగితే నీకు ఈ భూమి మీద ఒకవేళ ప్రతిఫలము లేదేమో, భూమి మీద నీకు సంతోషము లేదేమో, భూమి మీద నీకు అన్ని అవమానాలేమో, భూమి మీద నీకు అంతా కూడా దారిద్ర్యమేమో, భూమి మీద నేను ఎందుకు బ్రతికి ఉన్నామా, ఇక నేను నా జీవితం ఏంటి, ఇక నన్ను ఎప్పుడు తీసుకెళ్తాడా దేవుడు, ఇక ఎప్పుడు నన్ను బొంద పెడతాడా? అందరు కుటుంబం అందరూ డబ్బు కోసం ఆలోచించేవారే తప్ప నా గురించి ఆలోచించేవారే అనుకుంటావేమో. కానీ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన యొక్క సన్నిధికి తీసుకెళ్లాలని లెక్క అప్పగించేది ఒక్క ఆత్మ మూలముగానే. హల్లెలూయా. అమ్మా, పలానా వారు ఏం సంపాదించాము మా భూమి మీద? పలాన్ని సంపాదించాను, బిడ్డలకి అంతా కూడబెట్టాను. అవి అడుగుతారా ప్రభు వాటిని అడగటానికి వీల్లేదు. ఆయన ప్రభు నిన్ను కోరుకునేది ఏంటంటే దేవుడి సన్నిధికి నువ్వు ఎంతమందిని నడిపించావు, పాపపు మార్గాన్ని నువ్వు విడిచి అతన్ని కూడా నీవు పరిశుద్ధమైన మార్గంలో ఎంతమందిని నడిపించగలిగేవని లెక్క అడుగుతాడు తప్ప భూమి మీద నువ్వు ఎన్ని బ్రతికినన్నాలు, ఎన్ని కన్నీటి ప్రార్థన చేశావు, ఎన్నో ఉపవాసాలు ఉన్నావు అనేది ప్రభు లెక్కలోకి తీసుకురాడు. ఒకే ఒక్కటి ప్రభు లెక్కలోకి తీసుకొచ్చేది, నీకు నీ యొక్క కుటుంబము పక్షాన నీ కుటుంబాన్ని దేవుని యొక్క సన్నిధికి ఎంతమందికి నడిపించావు అనేది. ప్రభు మాట చెబుతావు, ఏం చెప్తావు? అసలు మనము ఈ భూమి మీద దేవుడిచ్చిన ఆయుష్ అంతా కూడా ఆయన ఎంత ప్రకటించినా, ఏం చెప్పినా కూడా ఆయన రుణము తీర్చుకోలేని పరిస్థితి మంది. ఎందుకు ఆయన ఎంత ఇచ్చినా కూడా ఆయన రుణము తీర్చుకోలేము. దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, కృపా సత్య సంపూర్ణుడిని. ఆ దేవుని ఆశ కలిగిన మనము ఆరోగ్యము బాగున్నా బాగోకపోయినా దేవుడిని మనం ఎప్పుడు కూడా ప్రార్థిస్తూనే ఉండాలి. దేవుని ఎప్పుడు కూడా మనము వేకున లేచి ప్రభువా నా పరిస్థితి ఇది మొదలుకొని నాకు ఆరోగ్యము, శక్తి, బలం అని మనము దయచేస్తే దేవుడు ఉన్నతమైన కార్యము చేస్తాడు. అయితే